ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ మరియు సన్ రైజ్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ 8 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముంబై 243 పరుగుల భారీ స్కోర్ చేసినా సన్ రైజ్ హైదరాబాద్ ధాటికి 249 పరుగులు చేసి మ్యాచ్ను కైవసం చేసుకుంది. కానీ ఈ మ్యాచ్లో అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం రోహిత్ శర్మ రియాక్షన్. ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మ్యాచ్ సమయంలో తీవ్ర అసహనంతో తన ముఖాన్ని 2 చేతులతో కప్పుకున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫ్రస్ట్రేషన్, ఆ నిరాశ కెమెరాల్లో స్పష్టంగా కనిపించింది. నిజానికి ఈ సీజన్లో జస్ప్రీత్ బుమ్రా పూర్తిగా ఫామ్ కోల్పోయినట్లు కనిపిస్తున్నాడు. గత రాత్రి ఎస్ఆర్హెచ్ తో జరిగిన మ్యాచ్లో బుమ్రా తన 4వ ఓవర్లో మొత్తం 54 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. యువ బ్యాటర్లు కూడా అతన్ని టార్గెట్ చేసి సిక్సర్ల వర్షం కురిపించారు. ఒక రూకీ బ్యాటర్ నో లుక్ 6 కూడా కొట్టాడు. ఐపీఎల్ 2026లో ఇప్పటి వరకు 8 మ్యాచ్లు ఆడిన బుమ్రా కేవలం 2 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. డెత్ ఓవర్లో ఇప్పుడు డెత్ ఓవర్ స్పెషలిస్ట్ గా భయపట్టే బుమ్రా ఈ సీజన్ లో పూర్తి భిన్నంగా కనిపిస్తున్నాడు. అతని బౌలింగ్ పై ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రత్యర్థి బ్యాటర్లు భారీ షాట్లు ఆడుతున్నారు. ముంబై ఇండియన్స్ జట్టు ఎప్పుడు కీలక సమయాల్లో బుమ్రా పైనే ఆధారపడేది. కానీ ఈ సీజన్ లో అతని ఫామ్ లేకపోవడంతో జట్టు తీవ్ర కష్టాల్లో పడింది. ఒకవైపు బుమ్రా బౌలింగ్ లో సిక్సర్లు, ఫోర్లు కురుస్తుంటే డకౌట్ లో కూర్చున్న రోహిత్ శర్మ ఆ దృశ్యాలను చూడలేకపోయాడు. తన ముఖాన్ని చేతులతో కప్పుకొని తీవ్ర నిరాశ వ్యక్తం చేశాడు. జట్టు మొత్తం ప్రదర్శన కూడా ఈ సీజన్లో నిరాశజనకంగా ఉండటంతో రోహిత్ అసహనం స్పష్టంగా కనిపించింది. ఫ్యాన్స్ ఇప్పుడు ఒకే ప్రశ్న అడుగుతున్నారు: బుమ్రా ఈ సీజన్లో ఏమైపోయాడు? ఇంకా ఫామ్లోకి వస్తాడా లేదా? ముంబై ఇండియన్స్కు ఇంకా పెద్ద సమస్యలు ఎదురవుతాయా?